నెహమయ్యతో పాటు ఉన్న బృందము మనల్ని పురుకొలుపుతూ ఉన్నారు. మాకు మీలాంటి కష్టాలే వచ్చే, మాకు మీలాంటి బాధలే వచ్చే, మాకు మీలాంటి ఇబ్బందులే వచ్చే, మాకు మీలాంటి ఆటంకములు వచ్చే, మాకు మీలాంటి తిరస్కారములు వచ్చే, మాకు మీలాంటి అనేకమైన ప్రతికూల పరిస్థితులు వచ్చే. అయినను మాలో ఆసక్తి చచ్చిపోలేదు, అయినను ఆసక్తి మాలో పడిపోలేదు. మేము ఆసక్తి కలిగి దేవుని పని చేశాము. ఈరోజు ఆసక్తితో దేవుని పని చేసేవారు ఈ రాత్రి దేవుడు కావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీలో ఆసక్తి ఎక్కడ చచ్చిపోయిందో, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ, దేవుని నామము కొరకు బ్రతుకుతూ ఆసక్తి లేని సేవ, ఆసక్తి లేని జీవితం మనలో ఉందేమో. ఈరోజు ఎందుకు అనేక మంది దేవుని కొరకు రోషంగా బతకలేకపోతున్నారంటే వారి ఆత్మీయ భక్తి అలవాటుగా మారిపోయింది. ఆత్మీయ భక్తి ఎప్పుడైతే అలవాటుగా మారిపోతుందో వాళ్ళ ఆసక్తి చచ్చిపోతుంది. భక్తి అలవాటుగా మారిపోకూడదు. భక్తి ఎలాగుండాలంటే భక్తిలో ఆసక్తి కనపరచబడాలా. నేను దేవుని కోసం ఏదైనా చేయాలా, దేవుని పని కోసం ఏదైనా చేయాలా, దేవుని పరిచర్య కొరకు నేను ఏమైనా చేయాలా, దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి ఆయన కొరకు నేను నిలబడాలన్న ఆసక్తి ఎవరిలో అయితే ఉంటుందో అది అలవాటుగా ఉండదు, దేవుణ్ణి మహిమపరిచి ఒక ఆరాధనగా మార్చబడుతుంది.